మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్య వాళ్ళు సిరిని కాపాడి సిరిని బయటకు తీసుకొస్తూ ఉంటారు. మీకేం కాలేదు కదా, మీరంతా బాగానే ఉన్నారు కదా అని మాస్క్ పెట్టుకున్న జేడి అడుగుతూ ఉంటుంది. సేఫే అని సిరి అంటుంది. జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని సిరిని బయటకు పంపిస్తుంది. అమ్మయ్య అని జేడి అనుకుంటుంది. ఇక రౌడీలందరినీ కూడా బాగా కొడుతుంటుంది. మీనన్ ఎక్కడ అని జేడి వెతుక్కొని వస్తూ ఉంటుంది. గన్ను పట్టుకొని మీనన్ ఉన్న గదిలోకి జేడీ వస్తూ ఉంటే మీనన్ ఇక చాటుగా జేడీ చేపై కొట్టి జేడీ చేతిలో ఉన్న రివాల్వర్ని కింద పడేలా చేస్తాడు. ఏంటి జేడీ, నువ్వు వాళ్ళను కాపాడడం కోసమే కదా ఇక్కడి వరకు వెతుక్కుంటూ వచ్చావు? నేను అనుకున్నది జరగకపోయినా పర్వాలేదు జేడీ, నువ్వు అనుకున్నది మాత్రం నేను జరిగేలా చేయను, నేను జరగనివ్వను. ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోయావు అని ఇక జేడీ మీనన్ ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మీనన్ జేడీని కొడతాడు. జేడీ కింద పడిపోతుంది. జేడీ అంతే ఫాస్ట్గా మీనన్ను కొడుతుంది. మీనన్ కింద పడిపోతాడు. ఇలానే జరుగుతూ ఉంటుంది. అయితే చివరిగా మీనన్ జేడీ జుట్టు పట్టుకొని జేడీ మొహానికి ఉన్న మాస్క్ని లాగడానికి ట్రై చేస్తూ ఉంటే జేడీ ఇక విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మీనన్ ఒక్కసారిగా మాస్క్ తీసేస్తాడు. అయితే జేడీ ముఖం చూపించకుండా అటువైపుకి తిరిగి ఉంటుంది. అయినా మీనన్ అయితే చాలా ఇంకా ఆనందపడుతూ ఉంటాడు. నేను నీ మాస్క్ తీసేశాను, తెలిసిందిలే నెలరాని నీ రూపు తెలిసిందిలే అని డాన్స్ చేస్తూ ఇక సంతోషంగా ఉంటాడు. అప్పుడే సిరిని అటుగా రమ్య వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు. ఇక జేడీ ముఖానికి మాస్క్ లేకుండా అక్కడ నిలబడి ఉండడం చూసిన సిరి ముఖం బాగా క్లియర్గా చూద్దామని కాస్త ఆగండి అని జేడీని చూసేస్తుంది. ఒక్కసారిగా జేడీని అక్కడ చూసి అక్క నువ్వా అని ఇక సిరి పిలుస్తూ ఉంటుంది. వెంటనే మీనన్ అయితే షాక్ అవుతాడు. సిరి వైపే చూస్తూ ఉంటాడు. దేవా ఆ అమ్మాయిని తీసుకురా అని మీనన్ అంటూ ఉంటాడు. అలాగే బాయ్ అని ఇక దేవా సిరి దగ్గరికి వెళ్తూ ఉంటే మీనన్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. దేవా నువ్వు ఉన్నావు దేవుడా, నువ్వు మా తమ్ముడిని చంపిన జేడీ చెల్లెల్ని నాకు దొరికేలా చేసావు దేవుడా అని దేవుడికి దండం పెట్టుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్ అని సెల్యూట్ కొడుతూ ఉంటాడు. అప్పుడే ఎక్కడో గుడిలో ఉన్న శివుడి దగ్గర ఓం అని ఒక చిన్న గుడ్డ గాలికి ఎగురు వచ్చి దాత్రి ముందుకు వచ్చి పడుతుంది. వెంటనే దేవుడు ఉన్నాడు అని దాత్రి కూడా ఆకాశ వైపు చూస్తుంది. ఆ గుడ్డని, ఆ ఓం ఉన్న గుడ్డని ముఖానికి మాస్క్లా కట్టుకుంటుంది. ఇక దేవ సిరి జుట్టు పట్టుకొని రివాల్వర్ని పాయింట్ పక్కలో పెడతాడు. మీనన్ ముందుకి తీసుకొచ్చి నిలబెడతాడు. ఇది ఇంకొకసారి అక్క అని పిలువు అని చెప్తూ ఉంటాడు మీనన్ చెప్తున్న సిరి అయితే పిలవదు. అయితే మీనన్ని ఇక సిరిని కొడుతూ ఉంటాడు. ఇక అక్క అని సిరి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే మొక్కానుకున్న ఆ ఎర్రటి క్లాత్ కట్టుకొని వెనక్కి తిరుగుతుంది జేడీ. మళ్ళీ మాస్క్లో జేడీని చూస్తూ నీకు అన్నీ భలే కలిసొస్తున్నాయి జేడీ అని మీనన్ అంటుంటాడు. అంటే జగదాత్రకనే జేడీనా అని సిరి అనుకుంటుంటుంది. చావు నీ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా నీలో ఏమాత్రం భయం కూడా కనపడదు. ఈరోజు నీ చెల్లిని నీ ముందు నిలబెట్టేస్తే ఇప్పుడు నీలో భయం కనిపిస్తోంది అని మీనన్ అంటాడు. మీనన్ తనను వదిలేసాయి అని జేడీ చెప్తుంది. దేవా విన్నావా, జేడీ గొంతులో భయం కనిపిస్తోంది. నీ టైం అయిపోయింది జేడీ, నీ టైం అయిపోయింది. ఈ సిటీలో మన ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే ప్రశాంతంగా ఉండగలరు జేడీ. నా ప్రశాంతత కోసం నీ ప్రాణాలని నువ్వు త్యాగం చేయాల్సి వస్తుంది అని మీనన్ అంటాడు. దేవా అని పిలుస్తూ ఉండటంతో దేవా మళ్ళీ సిరిని కొడుతుంటాడు. ఇక జేడీకైతే బాగా కోపం వస్తూ ఉంటుంది. మీనన్ మర్యాదగా నా చెల్లిని వదిలేసాయి, లేకుంటే నువ్వు ప్రాణాలతో ఉండవు అని జేడీ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే మీనన్ ఇక రివాల్వర్ని జేడీని గురి పెడతాడు. రివాల్వర్ని మళ్ళీ దించేస్తాడు. నీకు అస్సలు బుద్ధే లేదు అని తన చెంప తానే కొట్టుకుంటాడు. నన్ను నువ్వు ఎంత పరిగెత్తించావు, మరి ఒక్క బుల్లెట్తో నీ ప్రాణాలు అంత సులువుగా పోతే ఏం బాగుంటుంది చెప్పు. నా సామ్రాజ్యాన్ని కూలగొట్టావు, నా తమ్ముడు ప్రాణాలు తీసావు, నీ చావు నా చేతుల్లోనే ఫిక్స్ అయిపో జేడీ అని మీనన్ గట్టిగా అరుస్తాడు. ఇక మళ్ళీ రివాల్వర్ని జేడీకి కురిపెడతాడు. నేను చూస్తుంటే జాలిస్తుంది. అందుకే నీ పరువుకి నీ పదవికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామని అనుకుంటున్నాను. నీ ప్రాణం పోవటం నేను నీ కళ్ళల్లో చూడాలి అని మీనన్ ఇక జేడీ ప్రాణాలు తీయడానికి తయారుగా ఉంటాడు. అప్పుడే దానికి ఇక దూరంగా ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం దగ్గర త్రిశూలం ఉంటుంది. కేదార్ అక్కడికి వెళ్తాడు. ఆ త్రిశూలాన్ని చేతిలోకి తీసుకుంటాడు.
జేడి మీననున్న గదివైపు జేడి అని గట్టిగా అరుస్తూ త్రిశూలాన్ని విసిరేస్తాడు. ఇక వెంటనే జేడి ఆ త్రిశూలాన్ని పట్టుకుంటుంది. త్రిశూలంతో మీనన్ కాలుపై పొడుస్తుంది. ఇక మీనన్ అయితే చావు కేకలు పెడతాడు. అబ్బా అబ్బా అని అరుస్తూ ఉంటాడు. ఆ నొప్పిని భరించలేకపోతాడు. దేవా దేవా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. వెంటనే జేడి ఇక సిరి దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. సిరి, నీకేం కాలేదు కదా, పద మనం వెళ్దాం అని సిరిని తీసుకొని ఈ జేడి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక దేవా అయితే మీనన్ కాలుకున్న ఆ త్రిశూలాన్ని తీయటానికి ట్రై చేస్తూ ఉంటాడు. మీనన్ కాలుకి బాగా గాయమవుతుంది. కాలంతా కూడా రక్తపు మడుగులో ఉంటుంది. ఇక సిరి చేతికి ఒక చిన్న గాయం అవుతుంది. దానికి కట్టుకడతాడు. సిరి, వాటర్ తాగు అని కేడి వాటర్ ఇస్తాడు. చూడు సిరి, ఇక్కడ జరిగిందంతా ఏది గుర్తుపెట్టుకోకు, అంతా మర్చిపోవాలి. ఇక్కడ జరిగింది ఇంట్లో వాళ్ళకి ఏది కూడా తెలియకూడదు, ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. ఇలా అడగటం న్యాయం కాదు, కానీ తప్పదు సిరి, అర్థం చేసుకో సిరి, ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తుంటారు అని కేడి చెప్తాడు. అవును సిరి, ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తుంటారు, పద వెళ్దాం అని జేడి అంటుంది. అప్పుడే సిరి, ఆగక్క, నాకు కావాల్సింది నీ సంజాయిషియో సానుభూతో కాదక్క, సమాధానం కావాలి. ఇంట్లో ఎలకను చూసి భయపడే మా జగదాత్రి అక్క అండర్ వరల్డ్ డాన్ మీనన్ని ఎదుర్కొనే జేడి ఎలా అయింది? జరిగిందంతా కళ్ళ ముందు మెదులుతున్నా కూడా ఇదంతా కలగా ఎందుకు అనిపిస్తోందక్క? అసలు నువ్వు జేడి ఎలా అయ్యావు అని సిరి ఇక ప్రశ్నిస్తూ ఉంటే ఇంట్లో అమ్మ అరుపు విని భయపడే మా జగదాత్రి అక్క బుల్లెట్ల వర్షం కురుస్తున్నా కూడా అస్సలు భయపడని జేడి ఇద్దరు ఒకరు ఎలా అవుతారక్క అని సిరి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దాం పదా అని జేడి చెప్తుంది. అక్క, నిజం తెలిసే వరకు నేను రానక్క, కావాలంటే మీరు వెళ్ళండి అని సిరి చెప్తుంది. ఇది జగదాత్రి నిజమైతే నేను మీ దగ్గర దాచేదాన్ని కాదు సిరి, ఇది జేడి నిజం, అందుకే చెప్పకూడదు అని జేడి అంటుంది. ఇద్దరు ఒకరే అయినప్పుడు ఎందుకు నిజం చెప్పకూడదక్క అని సిరి అడుగుతుంది. బావ చెప్పినట్లు ఇక్కడ చూసింది మొత్తం కూడా మర్చిపో, అదే అందరికీ మంచిది, పద వెళ్దాం అని దాత్రి చెప్తుంది. నిజం చెప్తేనే అక్క, లేకపోతే నేను చచ్చినంత ఒట్టు అని సిరి దాత్రి చేతిని తీసుకొని తన తలపై ఒట్టు పెట్టుకుంటుంది. సిరి, ఏం చేస్తున్నావు అని కేదార్ అడుగుతాడు. లేదు, నాకు నిజం తెలియాలి అని సిరి ఇక చెప్తుంది. జగదాత్రి నేనే, జేడి నేనే అని దాత్రి నిజం చెప్తుంది. అంటే నువ్వు బావ నిజంగా పోలీస్ ఆఫీసర్సా అని సిరి అడుగుతుంది. అవును అని దాత్రి అంటుంది. అంతకుముందు ఇంట్లో గన్ దొరకడం, పాస్పోర్ట్ దొరకడం, మొత్తం కూడా విషయాలు అంతా సిరి గుర్తు తెచ్చుకుంటుంది. అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్ ఎందుకు అయ్యావక్క అని సిరి అడుగుతుంది. అమ్మ కోసం అని, అమ్మ ఏ తప్పు చేయలేదు అని జరిగిందంతా ఇక చెప్తూ ఉంటుంది సిరికి. మా అమ్మ నిందను మోస్తోంది, అన్నీ చేసింది మీనన్, కానీ మా అమ్మ చేసిందని మా అమ్మపై నిందను మోపారు. మా అమ్మపై పడిన నిందను పోగొట్టడానికి నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, నేను ఇలా పోలీస్ అవుదామని, అందుకే ఇలా పోలీస్ అయ్యాను అని జేడి అంటుంది. మరి ఈ విషయం అందరికీ ఎందుకు చెప్పలేదు, ఇంట్లో అందరి దగ్గర ఎందుకు ఈ నిజం దాచావు అని సిరి ప్రశ్నిస్తుంది. అమ్మ పేరెత్తితేనే అందరూ మండిపడతారు, అమ్మలాగే నేను కూడా పోలీస్ ఆఫీసర్ అంటే మరి ఇంకేం చేస్తారు చెప్పు, అందుకే నేను ఎవరికి ఏ నిజం చెప్పలేదు అని జేడి ఇక బాధపడుతూ చెప్తుంటుంది. టీచర్ ట్రైనింగ్ అని చెప్పి దాత్రి పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు దాత్రి ప్రశాంతంగా నిద్రపోలేదు అని కేదార్ అంటాడు. ఈ ప్రపంచంలో నన్ను గుడ్డిగా నమ్మేది నువ్వు, బామ్మ, నాన్న, మిమ్మల్ని కూడా నేను ఎన్నో రోజులుగా మోసం చేస్తున్నాను, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు ఉందో లేదో తెలియదు అని ఇక దాత్రి బాధపడుతూ చెప్తూ ఉంటే, నువ్వు క్షమించమని అడగటం ఏంటక్క, నువ్వు ఏం చేసినా కూడా దాని వెనక బలమైన కారణం ఉంటుంది, ఇదంతా మనసులో పెట్టుకొని ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడి ఉంటావు అక్క అని సిరి చెప్తూ ఉంటే, సిరి, ఈ విషయం ఎవరితో చెప్పకు, ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు, అది చాలా ప్రమాదం అని దాత్రి అంటుంది. ప్రాణం పోయినా నేను చెప్పనక్క, కానీ ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోందక్క. ఆ మీనన్ చాలా దుర్మార్గుడు, వాణ్ణి పట్టుకోవడానికి వెళ్ళి నీకేమైనా అయితే అని సిరి ఒకసారిగా దాత్రిని హక్ చేసుకొని ఇక బాధపడుతుంది. సిరి, నీడనే వాడు టచ్ చేయలేడు, అలాంటిది జేడీ నీడను వాడు టచ్ చేయగలడు అనుకుంటున్నావా? పైగా జేడీ పక్కన ఉన్నది ఎవరు అనుకుంటున్నావు, ది గ్రేట్ కేడీ అని ఇక కేదార్ అంటూ ఉంటే దాత్రి సిరి ఇది విని నవ్వుతూ ఉంటారు.